పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చికెన్ కనిపిస్తోంది కీర్తి, నాకు శనగపిండి కనిపిస్తోంది, పొయ్యి మీద ఆయిల్ కనిపిస్తుంది. వేడి చేసుకుందాం. ముందు అది ఆయిల్ వేడి చేయాలి. సో చికెన్ పకోడీ, చికెన్ పకోడా మనం చేసుకుందాం ఈ రోజు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్దామా. నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ లాగా. కొంతమంది బోన్ ఇష్టపడే వాళ్ళు బోన్ కూడా తీసుకుంటారు, కానీ పకోడీకి బోన్ లెస్ అయితే కొంచెం తినడానికి బాగుంటుంది. సరే, ఎవరి టేస్ట్ వాళ్ళది. అండ్ దెన్ నెక్స్ట్ జీలకర్ర పౌడర్, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, ఇది కార్న్ ఫ్లోర్, ఓకే, అండ్ శనగపిండి, వాము, బియ్య పిండి, గరం మసాలా, రైట్. పసుపు, ఉప్పు, కారం ఇస్ లైక్ కామన్ థింగ్ మన టేస్ట్ ప్రకారం. ఫస్ట్ మనం చికెన్ కడిగి, నేను ఒక ప్రాసెస్ చేస్తాను అక్క. ఎప్పుడు రా చికెన్ ఇమీడియట్ గా వండడం ఇంట్లో. ముందు రోజు నైటే తెచ్చుకొని ఉప్పు నిమ్మకాయ, మీకు ఎప్పుడు చెప్తాను, ఉప్పు నిమ్మకాయ వేసి కొంచెం మ్యారినేట్ చేసి పెడితే మీరు తినేటప్పుడు మీకు తెలిసిపోతుంది. అలా ఇలా గంటసేపు నమ్మలకుండా మన టీత్ లో కూడా ఇరికిపోకుండా చాలా టెండర్ గా వస్తుంది పీస్. ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఇది ఆల్మోస్ట్ 1 hour నేను ఉప్పు నిమ్మకాయ పెట్టి నానబెట్టాం. వెనిగర్ వేసి కడుగుతారా కీర్తి మీరు? వెనిగర్, నిమ్మకాయ, ఉప్పు వేసి కడుగుతాం ఫస్ట్. అండ్ దెన్ మళ్ళీ ఆ నిమ్మకాయ ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెడతాం. ఓకే, వెనిగర్ వేస్తే ఇంకా మంచిది, ఆ స్మెల్ కూడా రాకుండా. బట్ ఉంటుంది. కొంతమంది పిల్లలకి వెనిగర్ ఎలర్జీ ఉంటుంది. ఓకే, సో అది తెలుసుకొని మనం ఏ సాసెస్ యూస్ చేసినా, ఫుడ్ కలర్ యూస్ చేసినా, టేస్టింగ్ సాల్ట్ అసలు యూస్ చేయకూడదు. ఒకవేళ యూస్ చేసినా అందరికి అది పడదు. మనం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తింటాం కాబట్టి ఇలాంటి ఫుడ్ కలర్స్ గానీ, ఇప్పుడు అన్నట్టుగా వెనిగర్ గానీ ఇలాంటివి మాక్సిమం అవాయిడ్ చేయాలి. చాలా మంచిది. ఇట్లాగా అలవాటు చేసామనుకో పిల్లలకి ఇదే టేస్ట్, రుచి మరిగితే ఇంకా అదే కావాలంటారు. అమ్మ అప్పుడు చేసిన లాగా లేదమ్మా అని అంటారు. అవును, రైట్. సో నేను అందుకే ఇప్పుడు నిమ్మకాయని ఆల్రెడీ యూస్ చేశాను, సాల్ట్ ని కూడా ఆల్రెడీ యూస్ చేసేసాను కాబట్టి వేసేటప్పుడు చాలా తక్కువ వేస్తాను. అండ్ ఇప్పుడు శనగపిండి మరీ లూజ్ గా కూడా కలుపుకోకూడదు, చాలా డ్రై ఉండాలి. ఇప్పుడున్న వాటర్ అంతా అవును మనం యూస్ చేసేది. అండ్ ధనియా పౌడర్, ఓకే, కొంచెం ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ విషయానికి వస్తే కొంచెం హృదయం పెద్దదే చేసుకుంటాను, కొంచెం ఎక్కువ వాడతాను వెన్ ఇట్ కమ్స్ టు నాన్ వెజ్. ఓకే, ఆ స్మెల్ లేకుండా ఉంటుంది. గరం మసాలా, అండ్ ఇదిగో నాకు ఈ గరం మసాలాతో కూడా నేను చేస్తే నువ్వు చేసినట్టు రావట్లేదు ఏంటి అంటారు. ఓకే, గరం మసాలా కొంతమంది మనం ఇంట్లో కొనుక్కున్నది ఇంట్లో చేస్తాము, కొంతమంది కొనుక్కొని చేస్తారు, కొంతమంది కొన్ని ఇంగ్రీడియంట్స్ మిస్ చేస్తారు. లైక్ ఇప్పుడు మేము ఉన్నాం, కొంతమంది సోంపు కూడా వేస్తారు గరం మసాలా, మేము వెయ్యం. కొంతమంది మార్వాడి దాల్చిన చెక్క లాగానే ఉంటుంది, మార్వాడి అది కూడా వేయం. సో ఆ దాన్ని బట్టి ఏమేమి వేస్తారు? జస్ట్ మేము గరం మసాలా అంటే ధనియాలు, జీలకర్ర, యాలికలు, అండ్ స్టార్ అని, లవంగాలు, ఇలా ఇట్లా అంతే. ఓకే, ఇది వాము. వాము అన్నది మనకి హెల్త్ కూడా మంచిది కాబట్టి ఆయిల్ ఐటమ్స్ వేటికైనా కూడా కొంచెం వామ్ వేసుకుంటే పిల్లలకి తొందరగా డైజెషన్ అవుతుంది. అండ్ శనగపిండి కొంతమందికి అరగదు. కరెక్ట్, దానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇది కార్న్ ఫ్లోర్ వేసుకుంటే ఎగ్ వేసుకోక్కర్లేదు. చికెన్ పకోడాకి సంబంధించి ఎగ్ వేసుకుంటే కార్న్ ఫ్లోర్ ని స్కిప్ చేయొచ్చు. ఓకే, అండ్ రైస్ ఫ్లోర్ బికాజ్ ఆ క్రిస్పీనెస్ రావడం కోసం, అంతేనా? ఎస్. కొంచెం ఆయిల్ కూడా వేస్తావా? ఆయిల్ సేమ్ టిప్. ఓకే, కొంచెం కారం, బికాస్ ఇట్ ఇస్ నాన్ వెజ్, కొంచెం కారం ఎక్కువనే వేస్తాను. అండ్ ఆల్రెడీ నేను సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి కొంచెం సాల్ట్. ఇప్పుడు మసాలాకి సంబంధించి మాత్రమే వేస్తున్నా. పసుపు యా. సో ఆల్రెడీ ఆయిల్ కూడా కాగుతుంది కాబట్టి ఇవన్నీ మిక్స్ చేసుకొని వేసేసుకోవడమే. అండ్ ఈ పకోడాలకి ఎప్పుడు మ్యారినేషన్ అవసరం లేదు, ఇవన్నీ వేసిన తర్వాత. చికెన్ కావాలంటే మ్యారినేట్ చేసుకోవాలి తప్ప, బికాస్ ఆ క్రిస్పీనెస్ పోతుంది మళ్ళీ. అవును, డ్రైగా ఉండాలి చాలా. మనం పకోడీ ఎలా చేస్తాం? ఆనియన్ పకోడీ, గట్టి పకోడీ. అలాగా పకోడీలు 2 రకాలు చేస్తాం కదా, కొంచెం లూజ్ గా ఉండేది చేస్తాం, కొంచెం గట్టి పకోడీ చేస్తాం కదా. ఇది అలా ఉండాలి. మనం వేస్తే తెలిసిపోతుంది. ఒక వాయి వేసిన తర్వాత మనకు కావాలనిపిస్తే ఇంకొంచెం యూజ్ చేసుకోవచ్చు. నేను కొంచెం మిక్స్డ్ హర్బ్స్ కూడా వేస్తున్నా. కొత్తిమీర అవి కాకుండా ఈ మిక్స్డ్ హర్బ్స్ వేసామనుకోండి టేస్ట్ అండ్ దానికి ఒక ఎక్స్ట్రా అరోమా యాడ్ చేస్తుంది అన్నమాట. మిక్స్డ్ హర్బ్స్ అని మనకు దొరుకుతాయి మార్కెట్ లో దొరకంది ఏముంది కీర్తి ఇప్పుడు అని మీకు తెలుసా అక్క? ఇప్పుడు KFC చికెన్ లో డ్రై ఆనియన్ పౌడర్, డ్రై ఆనియన్ జింజర్ పౌడర్, డ్రై ఆనియన్ వెల్లుల్లి పౌడర్ కూడా దొరుకుతుంది అండి. నాకు తెలీదు. నేను ట్రై చేద్దామంటే మార్కెట్ లోకి వెళ్తే
ఆనియన్ పౌడర్ దొరుకుతుందా అనుకున్నా నేను. అవునా మళ్ళీ కూడా జింజర్ పౌడర్ ఓకే ఆయుర్వేదంలో యూస్ ఉంటుందేమో చేస్తూ బహుశా ఉంటారు, మనకి మాస్టర్లు వస్తూ ఉంటారు కదా. అవును అవును బట్ ఆనియన్ పౌడర్ కూడా దొరుకుతుంది. KFC చికెన్ లో ఓన్లీ డ్రై ఆనియన్ పౌడర్ వేస్తాడు. అవును వేస్తాడంట. చూడు కీర్తి ఆయిల్ అదిగో. కాగినట్టుంది, వచ్చేసింది, వేసేదినా. జాగ్రత్తగా. ఇప్పుడు మనం పసుపు వేసాం కాబట్టి ఎల్లో కలర్ అవునవును. కనిపిస్తుంది. బయట అయితే ఫుడ్ కలర్ వేస్తారు. ఆ కలర్ కోసమే కానీ అంతే. హెల్త్ కి అది మంచిది కాదు కదా. టెంప్ట్ చేస్తుంది అంతే, ఏ మాత్రం మంచిది కాదు ఫుడ్ కలర్స్ యూజ్ చేయటం. ఎందుకంటే మనమే కదా, ఇంట్లో వాళ్ళమే కదా తింటాము. అయితే అక్క కలరే కావాలి, పిల్లలు కలర్ కి అట్రాక్ట్ అవుతారు, లేదంటే కలర్ చూస్తేనే తింటారు అనుకుంటే బీట్రూట్ జ్యూస్ Yes. వేసుకోవచ్చు. బీట్రూట్ కానీ కుంకుమ పువ్వు కానీ అది కలిపితే ఏమన్నా కొంచెం లైట్ గా కలర్ వస్తుందేమో. దాన్ని కొంచెం పాలలో ఒక కుంకుమ పువ్వు అంటే మళ్ళీ అది పాలలో కలిపిన ఎల్లో కలరే, ఈ కలరే వస్తుంది కదా అక్క. అవునవును రెడ్డిష్ బీట్రూట్. అయితే రాదు. నువ్వు అన్నట్టు బీట్రూట్ అయితే బాగుంటుందేమో బహుశా. మనం చూసారు ఇప్పుడు కొంచెం ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు, వేయలేదు. అవును, అంటే చికెన్ ఆల్రెడీ వాటరీగానే ఉంటుంది ఉంటుంది కదా. కాబట్టి. Yes. మంచి స్మెల్ వస్తుంది కీర్తి. కడుపు నిండిపోతుంది. ఆ, కరెక్ట్ గా full లంచ్ గా టైం lunch time అయిపోయింది. మనము. కెమెరామెన్స్ మొత్తం ఇక్కడే ఉన్నారు స్టూడియోలోనే. అందులో అక్క కిచెన్ లోకి వచ్చిందంటే ఏం చేస్తారా అని సగం. అంటే చెయ్యకూడదు ఏదైనా చేసేస్తానన్నా, లేకపోతే వెరైటీ నువ్వు ఎలా చెప్తున్నావు, ఏ సెన్స్ నాకు అర్థం కాలేదు. వాళ్ళు అక్కల మనతో ఇచ్చారా కాఫీ, అంతేనా? నాకు అర్థమైపోయింది ఏం చేస్తున్నారా మేడం కిచెన్ లో అసలు. అంటే ఇదివరకు మీరు చేశారు కదా రమ్మగారితో కూడా, మీరు కొన్ని individual గా కూడా yes, videos yes. చేశారు. చాలా తక్కువ చేశాను కీర్తి, ఎందుకంటే రమ్మగారికి పక్కన ఇంకొక మనిషి అవసరమే లేదు. సో అందుకని మీరే అసలు దున్నేయండి రమ్మగారు అని చెప్పి వదిలేసాం. కీర్తి అయిపోయిందా? ఆల్మోస్ట్. మనం కలర్ కావాలనుకుంటే పుదీనా పేస్ట్, మళ్ళీ ఆల్ బీట్రూట్ జ్యూస్ కొంచెం చాలా చిక్కగా తీసుకుంటే కలర్ వచ్చేస్తుంది. వి డోంట్ నీడ్ కలర్, వి నీడ్ హెల్దీ ఫుడ్ అనుకుంటే. అవునవును అండ్ డెఫినెట్. టేస్ట్ ఎక్కడ మిస్ అవ్వదండి. అసలు చూడటానికి ఎలా కనిపిస్తుంది అంటే ఓన్లీ మనం చికెన్ ఫ్రై చేసినట్టు ఉంది. ఇందులో Yes. శనగపిండి కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ ఏం కలిపినట్టు కనిపించవు. అనిపించట్లేదు. పిల్లలు లేకపోతే ఇది ఏంటమ్మా ఇందులో ఏం వేసావు అని అడుగురు immediate గా. అవునవును. బోన్ తో తినాలనుకుంటే ఒకవేళ కొంతమంది ఎగ్, యాజ్ ఐ సెడ్ ఎగ్ వైట్ వేస్తారు అక్క. ఎక్కడికి మనం చేసుకోవాలంటే ఇదే సేమ్ చికెన్ పకోడాలో ఎగ్ వైట్ ఏ వేస్తే ప్రాసెస్ లో వేస్తారు? కార్న్ ఫ్లోర్ కి బదులు ఎగ్ Okay. వైట్ వేస్తారు, ఆల్ హోల్ ఎగ్ కూడా వేస్తారు, కొంచెం Okay. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అది. అవునులే. జనరల్ గా మనము చికెన్ కర్రీ చేసినప్పుడు కూడా చికెన్ బోన్ తినొద్దని చెప్తాం, చికెన్ బోన్ మంచిది కాదని చెప్తూ ఉంటాం కదా. సో అవాయిడ్ చేయాలి. కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి ఇంకా అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే ఏం తింటారు? ఏం తింటాం మనం ఏం తింటాం, పిల్లలకి ఏం పెడతాం? కొన్ని ఆ మాటకు వస్తే సార్లు- మరి ఇప్పుడు చికెన్ హెన్స్ కి ఇంజెక్షన్స్ అవును, ఇస్తున్నారు, అవును. తినొద్దు అంటున్నారు. తింటాం అయితే మానం కదా. కానీ ఇన్ని ఆలోచిస్తే అసలు ఏది తినలేకపోతాం. అసలు బియ్యమే తినలేము అక్క. ఇప్పుడు మీరు చూసారా, ఇందాకే నేను ఒక వీడియో చేసి వచ్చాను, ఓకే. డాక్టర్ కిషోర్ గారు అని చెప్పేసి. మనం తాగే మినరల్, సో కాల్డ్ మినరల్ వాటర్ అని తాగే వాటర్ లో మినరల్సే ఉండవంట. ఓ మై గాడ్. అసలు అవి డెడ్ వాటర్ అంట. అదేంటంటే మీరు అలా ఎలా చెప్తారు, మేము తింటున్నాం, బతుకుతున్నాం, గాలి పీల్చుకుంటున్నాం, అన్ని జరుగుతున్నాయి కదా అంటే, మరి ఎందుకు గ్రే హెయిర్ వస్తుంది, మరి ఎందుకు బోన్ పెయిన్స్ వస్తున్నాయి, మరి ఎందుకు PCOD ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? బికాస్ ఆఫ్ ఆల్ దిస్ అంటున్నారు. మనం ఆఖరికి ఏంటి, వాటర్ ఈ కంపెనీ అయితే ఇంకా బాగుంటుంది, ఆర్ఓ బాగుంది, యూవి బాగుంది, ఎన్నెన్ని చూసుకొని ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా సరే చూసి తీసుకుంటాం. అవును. బట్ ఆయన టెస్ట్ చేసి నాకు లైవ్ గా చూపించారు. ఓ మై గాడ్. 100% మీరు తాగేది డెడ్ వాటరే. ఒక్కసారి జస్ట్ ఒక శాషే ఇచ్చారు, ఆ శాషే వాటర్ లో మిక్స్ చేసుకొని ఒక 1 మంత్ యూస్ చేసుకొని మీరే డిఫరెన్స్ చెప్పండి నాకు అంటున్నారు. సో డన్, ఇది కూడా అయిపోయింది. ఓకే. మనం కొంచెం సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకొని అవుట్పుట్ ఏంటో చూపిద్దాం. డెఫినెట్ గా. కితి టేస్ట్ చూస్తాను, నువ్వు కూడా చూడు. నేను దీన్నే చూస్తున్నా. నువ్వు దాన్ని చూస్తున్నావు, టేస్ట్ చూడు. ఫ్రై చేసాం, డీప్ ఫ్రై చేసి గార్నిషింగ్ కోసం. అండ్ దీనిపైన కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, చాట్ మసాలా కూడా స్ప్రింకిల్ చేసాం, యాజ్ యూ కెన్ సీ. నేను చూడు ఆనియన్ హడావుడిలో ఉన్నాను. వావ్. మీరు శనగపిండి తక్కువైందన్నారు, కరెక్ట్ గా లేదు, కరెక్ట్ గా సరిపోయింది. కొంచెం ఎక్కువ అవుతాయి ఏంటంటే బజ్జీలు అయిపోతాయి మళ్ళీ. అవునవును, చాలా బాగుంది కీర్తి.
మరి ఏం చెప్తావు ఆడియన్స్ కి? ఎస్, ఏం చెప్తానంటే ఎంతసేపు అయింది మీరు Just- కిచెన్ లో ఉండాలంటే అక్కకి అసలు టైం వేస్ట్ అన్న ఫీలింగ్ లో మీరు ఉంటారు ఇప్పుడు. బట్ అన్ని రెడీ ఉంటే మన ఇంట్లో విత్ ఇన్ 5 to 10 minutes మనం చేసేయచ్చు కదా. డెఫినెట్ గా మీరంతా కూడా ట్రై చేయండి. మీరు చికెన్ మ్యారినేషన్ బిఫోర్ మ్యారినేషన్ చేసేయడానికి డిఫరెన్స్ చూసారా? Smooth గా ఉంది, టెండర్ గా లేదు. చాలా చాలా. నిమ్మకాయ ఉప్పేసి చికెన్ ముందు ఒక అట్లీస్ట్ నేను ఒక 1 పట్టుకున్నాను hour కీర్తి, నువ్వు అయినా మ్యారినేట్ చేస్తే Hmm. అట్లా టెండర్ గా ఉంటది. పిల్లలు లేకపోతే మాక్సిమం ఉడకలేదు అంటారు, లేకపోతే ఎంతసేపు చీవ్ చేయాలంటారు కదా, అలా జరగదు. అది మ్యాటర్. టిప్ బాగుంది, టేస్ట్ ఇంకా అదిరిపోయింది. సూపర్.